హలో ఎవ్రీవన్, మేమైతే అమరావతి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంకైతే వచ్చామండి. దేవాలయం అయితే చాలా అంటే చాలా బాగుంది. రాజగోపురం నుంచి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా విశాలమైన ప్రాంగణంలో భక్తులు అంటే సాటర్డే అవడం వల్ల చాలామంది వచ్చారండి. భక్తులు కూడా పైన ఉన్న వేడికి ఒంట్లో నుంచి చెమటలు అయితే కారిపోతున్నాయండి. వాటర్ పోయినట్టు కారిపోతూనే ఉన్నాయి. కానీ స్వామివారిని చూడాలని ప్రతి ఒక్కరూ కూడా ఆ క్యూ లైన్లో నుంచొని వెళ్తున్నారు. అలా నుంచొని వెళ్ళినందుకు స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయిందండి. నేను అందరికీ స్వామివారిని చూపిద్దాము అనుకున్నాను, కానీ వీడియోస్ ఫొటోస్ తీయొద్దన్నారు వాళ్ళు. కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అవి మనం కూడా పాటించాలి కాబట్టి నేను క్లోజ్ చేశాను. కానీ నాకైతే అండి స్వామివారి దర్శనం చాలా అంటే చాలా బాగా అయిందండి. దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యూలో నుంచున్నాక 10 మినిట్స్ పాటు నేను అట్లా స్వామివారిని చూస్తూనే నుంచునిపోయాను. అంత బాగా దర్శనం అయింది నాకు. ఆ తర్వాత ముందుకెళ్ళిన తర్వాత అర్చనకి అని చెప్పి ఒక టికెట్ తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం కూడా కలిగింది. అనుకోకుండా వెళ్ళినందుకు చాలా అంటే చాలా హ్యాపీ అండి. నేను ఆ దర్శనం అంత బాగా అయినందుకు అసలు అనుకోలేదు, నేనైతే వెళ్తాను అనుకోలేదు. కానీ వెళ్ళిన తర్వాత అంత బాగా దర్శనమైనందుకు నేను చాలా హ్యాపీ అండి. పిల్లలతో ఎండలో వెళ్ళి ఎంత స్వామివారు చూస్తారు కదా, అంటే ఎంత వెయిట్ చేపిస్తారో అంత దర్శనం కలుగుతుంది మనకి అన్నవే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. బయటికి రాగానే ప్రసాదాలు ఇచ్చారండి. ప్రసాదాలు తీసుకొని తినేసి బయలుదేరాము. కానీ ఫుల్ ఎండలండి బాబోయ్. మీకు అలానే ఉన్నాయా? స్వామివారిని దగ్గర ఉంటే తప్పకుండా దర్శించుకోండి.